ఎర్రన్నాయుడు ఇక లేరు. శ్రీకాకుళంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ రిమ్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. మధ్యాహ్నం ఆయన స్వగ్రామం నిమ్మాడలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఎర్రన్నాయుడు మృతి పట్ల టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. టీడీపీ సీనియర్ నేత పార్లమెంటు సభ్యుడు ఎర్రన్నాయుడు దుర్మరణం పాలయ్యారు. విశాఖపట్నంలో జరిగిన ఓ పెళ్లికి వెళ్లొస్తుండగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు పెట్రోల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటీన ఆయన్ను శ్రీకాకుళం సాయి శేషాద్రి హాస్పిటల్కు తరలించారు. డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఎర్రన్నాయుడిని కాపాడలేకపోయారు. ఆయనతో పాటు కారులో ప్రయాణిస్తున్న 7 తీవ్రంగా గాయపడ్డారు. ఎర్రన్నాయుడు దుర్మరణం టీడీపీ నేతలకు దిగ్భ్రాంతి కలిగించింది. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల నుంచి టీడీపీ నేతలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలివచ్చారు. పలు పార్టీల నేతలు ఆయనకు నివాళులర్పించారు. కింజరపు ఎర్రన్నాయుడు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలం నిమ్మాడలో ఫిబ్రవరి 23, 1957లో జన్మించారు. తల్లిదండ్రులు దాలినాయుడు, కళావతమ్మ. మొత్తం 7 పిల్లల్లో ఎర్రన్నాయుడే పెద్దవారు. గారలో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన టెక్కలి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. డిగ్రీ విశాఖపట్నంలోని డాక్టర్ విఎస్ కృష్ణ కాలేజీలో పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పట్టా తీసుకున్నారు. టీడీపీలో చేరి 1983లో హరిచంద్రపురం నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1987లో స్వతంత్ర అభ్యర్థిగా హరిచంద్రపురం నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఎర్రన్నాయుడికి భార్య విజయకుమారి, ఓ అమ్మాయి, ఓ అబ్బాయి ఉన్నారు. అటు పేదల సేవ కోసం భవానీ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించారు.